వచ్చే పై తుపాకీ రాముడు రానే వచ్చా మహారాజా. అల్లం సాబ్, బెల్లం సాబ్, కొత్తిమీర సాబ్, పుదీనా సాబ్, పుంటికూర సాబ్. ఇక ఇవాళ మనతో ముచ్చట పెట్టికి వచ్చిండు 150 దేశాల ప్రెసిడెంట్స్కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వీరుడు, ఒంటి చేత్తోని ప్రపంచ యుద్ధాలు ఆపిన శూరుడు, ఆయనే కేఏ పాల్. మరి ఇంకెందుకు లేటు, పాల్కి పెడదాం మన మాటలతోని పోటు. నమస్తే పాల్ సారు. అగో కాకి కరెంటు షాట్ కొట్టినట్టు గట్ల చూస్తున్నాడు. ఓ సారు, ఓ పాల్ సారు. ప్రశ్నించిన వాళ్ళు జైల్లో పెడుతున్నారు, నోరిప్పుడు వాళ్ళు నోరు మూయిస్తున్నారు. అబ్బాబాబాబాబాబా, ప్రాస అదిరింది సారు. అవు సారు, ఇంతకీ ఎవరి మీద అరుస్తున్నారు? 2 తెలుగు రాష్ట్రాలు ఇస్తున్న డబ్బు ట్యాక్స్ రూపంలో 1,00,000 కోట్లు అయితే వారు మనకి అన్ని విధాలా తిరిగిస్తుంది 40,000 కోట్లు మాత్రమే. ఓహో, మొత్తం 2 రాష్ట్రాల లెక్కలు పత్రాలన్నీ సార్ దగ్గరికే ముందుగాల పోతట్టున్నాయి, అందుకే అంత కాన్ఫిడెంట్తో చెప్తున్నాడు. నువ్వు చెప్పు సారు, చెప్పు చెప్పు. ఈ సంగతి సాధారణ ప్రజలకు అర్థం అవట్లేదు. అర్థం కాదు సారు. ఇగో మాలాంటి వాళ్ళకు అసలే అర్థం కాదు. ఎందుకంటే మీరు మేధావి కదా, మీకు అర్థమవుతుంది, మాకేట అర్థమవుతుంది, అంతే కదా అనల్లా. ఇక్కడున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీ నాయకులు మోదీకి తొత్తులే. ఓహో, పెద్ద తలకాయకే సూటి పెడదామని వచ్చిండు సారు. అవు సారు, ఎందుకు సారు మోడీ సారు పైన నీ ఫైరు? అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నించడమే మానేశారు. అగో ముచ్చట గమ్మత్తుగానే ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయా, మరి కేసీఆర్ సారు, కేటీఆర్ సారు ఎందుకు ప్రశ్నిస్తారు? ఎందుకు ప్రశ్నిస్తారు అంటున్నా. ఒక విషయం మాత్రం నేను పిలుపునిస్తున్నాను మన 2 తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు. ఏందో ఆ పిలుపు? ఓ జనాలు, సారు ఏదో పిలుపునిస్తారంట, జర అంటే నూర్రి. అడుగుతున్నారా ప్రశ్నలు? ఇవి రైట్ ప్రశ్నలా కాదా? ఇవి జరుగుతున్నాయా లేదా? మాకంత స్థాయి లేదులే సారు, మీరంటే ఫేమస్ ఫిగర్ కదా వాళ్ళనే, మరి మీరే అడగొచ్చు కదా, ఆ ప్రశ్నలు ఏందో మీరే అడగొచ్చు కదా, మమ్మల్ని ఎందుకు? ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి అన్న ప్రశ్నలు ఎవరైనా వేస్తున్నారు? అగో వేస్తూనే ఉన్నారు కదా సారు, బహుశా మీరు చూస్తలేరు కావచ్చు, అంతేనా అనులా? మీ నాయకులు మీరు నమ్మకండి, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ లాంటి నాయకులు నమ్మకండి. అగో మధ్యలో ఆయన ఏం చేసిండు సారు? ఓహో, మోడీ సార్కు దగ్గర అయిండానా మీ కోపము? మధ్యలో నాకెందుకు తీయుర్రి మీ పాలిట్రిక్స్? బానిసలారా, ఈ పార్టీలో ఉన్న బానిసలారా బయటకు రండి. బయటకు వచ్చంట పాలు కుండ పార్టీలు అంట చేరుర్రి, అంతేనా సారు? దేశాన్ని కాపాడే సమయం ఆసన్నమైంది. ఓహో, ఇప్పుడు మీ పార్టీలో చేరితే దేశాన్ని కాపాడినట్టు అంటారు, అంతేనా మహారాజా? చెప్పు చెప్పు, ఇంకా చెప్పు ఇంకా. కాంగ్రెస్ 54 సంవత్సరాలు, బీజేపీ 15 సంవత్సరాలు, అప్పుడు వాజ్పేయి టైంలో ఫెయిల్ అయిందని కళ్ళకు కనబడుతుంది. ఇంకా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు తొత్తులు, వీరంతా తొత్తులు, మోదీకి తొత్తులని క్లియర్గా మీకు కనపడింది. వాళ్ళు తొత్తులు, నువ్వు చెప్పేవన్నీ నీతులు, ఇక చాలా అపురిసాలు మీ మాటలు, ఒకటే చెప్పుకుంటుర్రు గొప్పలు. అగో మళ్ళా సైలెంట్ అయ్యిండు సారు. ఓ మహారాజా, జర మరి ఓరి మీకు దండం పెడతా, పో పో అయ్యా. చూసిరు కదా అనుల్లా పాల్ సారు పనికిరాని మాటలు. రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా. తెలుసుగా నా పేరు తుపాకీ, నేను ఈయనెవ్వరికి